ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ టాన్సిలైటిస్. సో టాన్సిలైటిస్ లో 2 టైప్స్ ఉండొచ్చు. ఒకటి అక్యూట్ గా వచ్చేది, ఇంకోటి క్రానిక్ గా వచ్చేది. నమస్తే అండి, నేను మీ డాక్టర్ భార్గవి. అక్యూట్ గా అంటే ఆ క్షణం వరకే, అంటే వాళ్ళు రిపీటెడ్ గా ఒక 3-4 సార్లు ఐస్ క్రీమ్ తినేసి, ఎక్కువ చాక్లెట్స్ తినేసి, లేదా బయట వేరే క్లైమేట్ ఉన్న ప్లేసెస్ కి వెళ్ళిన తర్వాత ఆ చిన్నపిల్లల్లో కానీ, ఎక్కువగా అయితే చిన్నపిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. సో చిన్నపిల్లలకి వాళ్ళ గొంతు బాగా నొప్పి వచ్చేసి మింగుతున్నప్పుడు తీవ్రమైన నొప్పితో బాధపడుతూ ఉన్నప్పుడు, ఇంకా దగ్గు, హై ఫీవర్ రావడం, గొంతు అంతా కూడా ఎర్రగా అయిపోయి లోపల అంతా కూడా పుండు లాంటి ఫీలింగ్ రావడం, నోరు ఓపెన్ చేసి మాట్లాడాలంటే కూడా వాళ్ళకి నొప్పి రావడము, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించి వెరీ హై ఫీవర్ అంటే 103, 104 వరకు కూడా టెంపరేచర్ వెళ్ళినప్పుడు ఇది అక్యూట్ టాన్సిలైటిస్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో అక్యూట్ టాన్సిలైటిస్ కి ట్రీట్మెంట్ జనరల్ గా అయితే బయట యాంటీబయాటిక్స్ అవి ఇస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా దాన్ని రూట్ కాజ్ నుంచి అసలు మళ్ళీ కూడా అది క్రానిక్ గా మారకుండా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. అలాంటిది అక్యూట్ అనేది తరచూ రిపీటెడ్ గా వస్తూ మోర్ దాన్ 3 months కనుక ఆ పిల్లల్లో సఫరింగ్ అనేది ఉంటే గనక దాన్ని క్రానిక్ టాన్సిలైటిస్ అంటాం. సో క్రానిక్ టాన్సిలైటిస్ అనేది వాళ్ళకి టాన్సిల్స్ లో బాగా పస్ చేరి, బాగా వాపు వచ్చి, ఇలా మనం గొంతు ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి టాన్సిల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి ఇట్లా ఓపెన్ అయినప్పుడు. అండ్ వాళ్ళకి నీళ్లు తాగాలన్నా, అన్నం తినాలన్నా కూడా విపరీతమైన గొంతు నొప్పి రావడము, ఫీవర్ అప్పుడప్పుడు ఫీవర్ ఆన్ అండ్ ఆఫ్ గా, అంటే 15 days కి ఒకసారి హై ఫీవర్ రావడం, బాగా డీప్ కాఫ్ రావడం, బాగా లౌడ్ గా కాఫ్ రావడం, కాఫ్ చేసినప్పుడు విపరీతమైన గొంతు నొప్పి రావడం, దాని తర్వాత వాళ్ళకి నిద్రపోతున్నప్పుడు నోరు ఓపెన్ చేసి పడుకోవడము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని సఫర్ అవుతూ ఉంటారు. సో దీనికి చాలా మంది ఏం చేస్తారంటే టాన్సిల్స్ రిమూవ్ చేస్తే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ టాన్సిల్ రిమూవల్ బదులు టాన్సిల్స్ అనేది ఉంచుకుంటూ ఆ ప్రాబ్లం నుంచి బయటకు రావడానికి కంప్లీట్ పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో మీకు లభిస్తుంది. అండ్ ఇక్కడ టాన్సిల్స్ అనేది ఎందుకు రిమూవ్ చేయకూడదు అంటే, టాన్సిల్స్ అనేది మనకి ఫిల్టర్స్. సో మనం తీసుకునే డస్ట్ పార్టికల్స్ కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఈ బ్రాంకై లోపలికి, తర్వాత లంగ్స్ లోపలికి వెళ్లకుండా అవి ఇక్కడ బ్లాక్ చేస్తాయి, మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అలాంటి ప్రొటెక్షన్ ని మనం కట్ చేసి తీసేసామంటే తర్వాత ఆ డైరెక్ట్ గా అలర్జీ పార్టికల్స్ కానివ్వండి, ఆ వైరస్ బ్యాక్టీరియా కానివ్వండి, మనకి బ్రాంకస్ నుంచి తర్వాత లంగ్స్ వరకు వెళ్ళి తద్వారా నిమోనియా కానివ్వండి, ఆస్తమా కానివ్వండి, బ్రాంకైటిస్ కానివ్వండి, అలర్జీకి సంబంధించిన సిమ్టమ్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవన్నీ లేకుండా సేఫ్ గా, నాన్ ఇన్వేసివ్ గా, వితౌట్ సర్జరీ మీకు టాన్సిలైటిస్ నుంచి కంప్లీట్ గా మీ పిల్లల్ని మీరు రక్షించుకోవచ్చు. కన్సల్ట్ అవ్వండి డాక్టర్ కేర్ హోమియోపతి. కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని డయల్ చేయండి. థ్యాంక్ యూ.